హాయ్ అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే మనకి మోటో నుంచి అయితే నవంబర్ 12న అయితే ఒక కొత్త మొబైల్ అయితే రాబోతుంది. ఆ మొబైల్ ఏంటి అంటే మోటో ఇంతవరకు అయితే అండర్ 20Kలో ఇలాంటి మొబైల్ అయితే లాంచ్ చేసింది లేదు. ఆ మొబైల్ ఏంటో తెలుసుకుందాం. అండ్ అలాగే ఇందులో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ మొబైల్లో బెస్ట్ క్వాలిటీ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ముందుగా మోటో తీసుకొచ్చిన మొబైల్ ఏంటి అంటే మనకి మోటో నుంచి జీ సిరీస్లో మోటో G67. ఇది మనకి బేస్ వేరియంట్ మనకి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. దీంట్లో మెయిన్గా హైలైట్ చేసింది ఏంటి అంటే బ్యాటరీ. దీంట్లో మనకి 7000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఇందులో మనకి సిలికాన్ కార్బన్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారని చెప్తున్నాం. ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మీరు ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తే, లేకపోతే హెవీ గేమర్స్ ఉంటారు కదా వాళ్ళకి, లేకపోతే ఫోటోగ్రఫీ ఎక్కువ, వీడియోగ్రఫీ ఎక్కువ చేసేటోళ్ళకైతే ఈ మొబైల్ అనేది బ్యాటరీ బ్యాకప్ అండ్ అలాగే ఫోన్ హీట్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేకుండా ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. సో ఇందులో మనకి 7000 mAh బ్యాటరీ వస్తుంది. సో ఇక హెవీ గేమర్స్ అయితే చాలా బాగా అయితే ఈ ఫోన్లో అయితే ఆడుకోవచ్చు ఎక్కువసేపు. అండ్ అలాగే జనరల్ యూజ్ వాళ్ళకి కూడా ఈ మొబైల్ మ్యాక్సిమం మీకు 58 అవర్స్ అయితే వస్తుంది. దగ్గర మీకు 2 డేస్ లేదా 2-3 డేస్ అయితే రావచ్చు ఈ బ్యాటరీ అనేది. సో ఈ మోటో వాళ్ళు అండర్ 20Kలో ఇలాంటి మొబైల్ తీసుకురావడానికి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. అండర్ 20Kలో కూడా ఇలాంటి ప్రాసెసర్ అయితే ఎప్పుడు తీసుకొని రాలే, ఫస్ట్ టైం ఈ మొబైల్లో అయితే తీసుకొని వస్తున్నారు. ఈ మొబైల్లో బ్యాటరీ పెంచిండ్రు అండ్ అలాగే ప్రాసెసర్ కూడా ఇంక్రీజ్ చేశారు. సో ఇవి రెండు ఇంక్రీజ్ చేశారు. మరి కెమెరాలో ఏమన్నా కాంప్రమైజ్ అయ్యి ఉంటారా అంటే వీళ్ళు కెమెరాలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా బ్యాక్ సైడ్ మనకి 50 MP సోనీ LYT600 మెయిన్ కెమెరా అయితే యూజ్ చేశారు. అండ్ అలాగే మనకి ఫ్రంట్ వచ్చేసరికి 8 MP సెల్ఫీ కెమెరా. ఇందులో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K 30 FPSలో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీళ్ళు కెమెరాలో కాంప్రమైజ్ అవ్వలేదు, అండ్ అలాగే బ్యాటరీలో కాంప్రమైజ్ అవ్వలేదు, అండ్ అలాగే పర్ఫార్మెన్స్లో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ మూడు మీకు ఆల్రౌండర్ మొబైల్ ఏది అంటే ఇప్పుడు వచ్చిన మోటో G67 మొబైల్. ఫస్ట్ దీని బేస్ మోడల్ మనకి 8GB ర్యామ్ 128GBతో కలిపి మనకి 15,999కి అయితే వస్తుంది. ఇంకా బ్యాంక్ ఆఫర్స్తో అన్నీ కలుపుకొని మనకి 14,459కి అయితే వచ్చేస్తుంది. సో ఈ మొబైల్ని అయితే మీరైతే మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే అండర్ 20Kలో మొబైల్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఈ మొబైల్ని అయితే వాళ్ళకి సజెస్ట్ చేయండి. అండ్ అలాగే ఈ మొబైల్ రివ్యూని కూడా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ మొబైల్ గురించి తెలుసుకొని ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మొబైల్ని అయితే ఒకసారి ట్రై చేస్తారు. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.